మందు సిగరెట్లు తాక్కండి, పోతారు. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా. అందరికీ నమస్కారం. నేను మీ హేమని. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా హెయిర్, నైల్స్, బ్లడ్ అన్ని చేయించుకున్నా. అన్ని వాళ్ళు ఎందుకురా? పెళ్లిగా నడుతున్నావా? అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి. అంటే ఖాళీగా ఉన్నానా? అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను. సూపర్ వుమన్ సార్, సూపర్ వుమన్. నన్ను మీడియా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేశారు, సెటిల్మెంట్ కి రమ్మని పిలిచారు, కొంతమంది పెద్దవాళ్ళు కాంప్రమైజ్ చేస్తానని పిలిచారు. దండం పెడతాని నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఉప ముఖ్యమంత్రి ఏపీకి మా పవన్ కళ్యాణ్ గారిని కూడా అపాయింట్మెంట్ అడుగుతున్నాను. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడకో. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో. నువ్వు? అవును, నువ్వు విన్నది కరెక్ట్. ఇది నేనే అన్నా. నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. తప్పు చేయలేనప్పుడు సెటిల్మెంట్ కి ఎందుకు రావాలి? నన్ను ఎవరెవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర. పోలీసుల వెర్షన్ ఎలా ఉంటే నటి హేమ వెర్షన్ మరోలా ఉంది. అసలు తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ చెబుతోంది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. నటి హేమ డ్రగ్స్ తీసుకుందని ఈ ఛార్జ్ షీట్ లో తెలిపారు. హేమ MDMA డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్ జతపరిచారు. ఇదంతా నేనే చేశానా? లేకపోతే ఇందులో ఎందుకు వస్తాయి? చూస్తుంటే ఇది కొంచెం అలాగే ఉంది. కానీ ఆ ఫామ్ హౌస్ ఓనర్ ఒక రెడ్డికి సంబంధించింది, ఆయనను కూడా సాక్షిగా అందులో పేర్కోవడం జరిగింది. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఖచ్చితంగా ఈ కేసులో హేమకు చిక్కులు తప్పకపోవచ్చు. నేను చెడ్డోడ్నేరా, కానీ కొంచెం చెడ్డోడ్ని. కొంచెం మంచోడ్నేరా, కానీ చాలా మంచోడ్ని కాదు, అంతేరా. గత కొన్ని నెలలుగా నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి, మీ అందరికీ తెలుసు. నీకు గోదావరి ఎటకారం బాగా వచ్చేసిందిరా. అక్కడ మాట్లాడితే ఎటకారం అంటున్నారు, ఇక్కడ నోడుదోలు అంటారు. మీడియా వాళ్ళు 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సైలెన్స్ అక్కడ తెలిసినట్టుంది ఇక్కడ. కానీ నా అన్న తమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు, అక్క తప్పు లేకపోతే ఈ పాటికి బయటికి రావాలి కదా, ఎందుకు రాలేదని క్వశ్చన్ కూడా చాలా మందికి ఉంది. ఎందుకు ఈ నాటకం అవసరమే ఉంది. సో కోర్టు వ్యవహారాల సంగతి మీకు తెలిసిందే గనక చాలా టైం పడుతుంది బయటికి రావడానికి. అంటే సో వచ్చినప్పుడు నేను డెఫినెట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది అనేది అనౌన్స్ చేస్తాను. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది.